కరీంనగర్లోని కట్టారాంపూర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో కార్పొరేటర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్మదా నర్సన్న దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు అన్నదానం చేశారు. అనంతరం ఆలయ అర్చకులచే మంత్రి పొన్నం ప్రభాకర్ పేరిట అర్చనలు చేయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కార్పొరేటర్లు ఆకుల నర్మద, భాస్కర్ నాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్, వెంకట్, రమణారావు, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు, మా ఆత్మీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కట్టరాంపూరు అభయ ఆంజనేయ టెంపుల్లో హనుమాన్ దీక్ష సాములకు అందరికీ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి భిక్ష పెట్టడం జరుగుతుంది. వారికి హనుమాన్ భక్తులే కాకుండా కట్టరాంపూర్కు సంబంధించిన పెద్ద ఎత్తున అందరూ భక్తులందరూ, అదే విధంగా మంత్రి గారి పొన్నం ప్రభాకర్ అన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడము, కరీంనగర్లో కార్పొరేటర్లము కూడా అందరం కలిసి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్ణయించడము, వారి జన్మదినము ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారు ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని ఆ భగవంతుని అభయాంజనేయ స్వామిని ఇవాళ వారికి వివిధ అర్చనలు, పూజలు చేయించడం జరిగింది. వారు భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఉన్నతమైన పదవులను చేపట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు కరీంనగర్లో కట్టరాంపూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన కట్టరాంపూర్ ఆలయంలో 11వ డివిజన్ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో, ఆకుల నర్సన్న నర్మదా గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం నిర్వహించడం, స్వాములకు, ఆంజనేయ స్వామి దీక్షా భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. స్వామి